హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. నా పేరు సాయి కుమార్. యాజ్ యూజువల్గా నేను యూఎస్ఏలో ఉంటాను. సో ఈరోజు మన టాపిక్ వచ్చేసి ఏంటంటే, ఎవరైతే స్టూడెంట్స్ ఇండియాలో గ్రాడ్యుయేట్ ఒక స్ట్రీమ్లో అయ్యి ఇక్కడ ఎవరైతే స్ట్రీమ్ చేంజ్ అవుతున్నారో, లైక్ సివిల్ ఇంజనీర్ కానీ, మెకానికల్ కానీ, ఎలక్ట్రికల్ కానీ, సిఎస్సి కానీ, వీళ్ళు ఇక్కడికి వచ్చినాక ఎవరైతే చేంజ్ అవుతున్నారో వాళ్ళ గురించి మాట్లాడదామని వచ్చాను. సో ఇది కంప్లీట్ నా ఎక్స్పీరియన్స్. నేను ఎవరిని ఉద్దేశించి కానీ నేను మాట్లాడటం లేదు. సో నేను ఇక్కడికి వచ్చినాక నేను తెలుసుకున్నది ఏంటంటే, నేను ఇండియాలో డిప్లొమా చేశాను. డిప్లొమా ఇన్ సివిల్ ఇంజనీరింగ్, తర్వాత బ్యాచిలర్ ఇన్ సివిల్ ఇంజనీరింగ్ అదే బీటెక్ చేశాను సివిల్ ఇంజనీరింగ్లో. దాని తర్వాత నేను ప్లానర్గా, డిజైనర్గా, సైట్ ఇంజనీర్గా చేశాను. సో నాకున్న ఎక్స్పీరియన్స్లో నాకు చాలా వరకు నాలెడ్జ్ అంతా సివిల్ ఇంజనీరింగ్లో ఉంటుండే. ఇక్కడ వచ్చే ముందు చాలామంది నేను అడిగితే సివిల్లో వచ్చేసి జాబ్ ఆపర్చునిటీస్ తక్కువ, సో అంత గ్రోత్ ఉండదు, H1 పిక్ అవ్వదు, ఇలాంటి చాలా మాటలు నాకు చెప్పడం వల్ల నేను కూడా ఇన్ఫ్లుయెన్స్ అయ్యి నేను స్ట్రీమ్ అనేది చేంజ్ అయ్యాను. సో ఇన్ఫర్మేషన్ సైన్స్లో కంటే రిలేటెడ్ టు ఐటీలో అయితే చేంజ్ అయ్యాను. సో ఇప్పుడు నేను ఫేస్ చేస్తుంది ఏంటంటే, ఇప్పుడు నేను లాస్ట్ సెమిస్టర్లో ఉన్నాను. ప్రజెంట్ నేను చాలా ఐటీ జాబ్లకు అప్లై చేస్తున్నాను, యాజ్ వెల్ యాజ్ సివిల్ జాబ్లకు కూడా అప్లై చేస్తున్నాను. సో నేను ఫేస్ చేస్తున్నది ఏంటంటే, లైక్ ఇప్పుడు చూడండి, ఐటీలో నేను అప్లై చేస్తున్నప్పుడు దే జస్ట్ ఆస్కింగ్ ఎక్స్పీరియన్స్ అండ్ ఆల్. సో ఐటీలో నాకైతే ఎక్స్పీరియన్స్ లేదు. సో సివిల్ ఎక్స్పీరియన్స్ యూజ్ చేసి నేను వాటిలో వెళ్దామనుకున్నా అది వర్కౌట్ అవ్వడం లేదు. సో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ నేను సివిల్లో ఏదో ట్రై చేస్తుంటే, ప్రజెంట్ నేను మాస్టర్ ఇన్ఫర్మేషన్ సిస్టంలో చూడడం వల్ల నాకు ఆపర్చునిటీస్ అనేది తగ్గిపోతుంది. సో ఎవరైతే కొత్తగా వచ్చే స్టూడెంట్స్ ఉన్నారో మీరు ఇదైతే ఖచ్చితంగా పాటించండి. ఏంటంటే, మీరు వచ్చే ముందు ఏదైతే స్ట్రీమ్లో మీకు ఎక్స్పీరియన్స్ ఉందో, ఏదైతే స్ట్రీమ్లో మీరు చేసిర్రో అదే స్ట్రీమ్లో ఉండడం వల్ల ఏంటంటే మీకు చాలా తొందరగా జాబ్ వచ్చే ఆపర్చునిటీస్ ఉంటుంది. మీకు స్కిల్స్ డెవలప్ చేసుకునే ఆపర్చునిటీస్ ఉంటుంది. స్ట్రీమ్ చేంజ్ అవ్వడం వల్ల ఏంటంటే ఇట్స్ ఇక్కడికి వచ్చినాక మీరు అనుకున్నట్టు ఉండదు. ఇట్స్ కంప్లీట్లీ డిఫరెంట్ ఎడ్యుకేషన్. ఇండియాకి ఇక్కడికి చాలా డిఫరెంట్ ఉంటుంది అన్నమాట ఎడ్యుకేషన్ అనేది. సో ఇదేంటంటే, ఇక్కడ ఎడ్యుకేషన్ కంప్లీట్ మొత్తం అసైన్మెంట్స్ అని, గ్రేడ్స్ అని ఈ ప్యాటర్న్లో ఉంటుంది. సో ఇండియాలో కంపేర్ చేసుకుంటే ఇట్స్ మనం నేర్చుకోవడానికి అంతా మనం సెల్ఫ్ ఉంటుంది. సో నేర్చుకోవడానికి కూడా చాలా టైం పడుతుంది.